మీ ముందు కనబడుతుంది. ఏంది అంటే నిన్న పూర్తి స్థాయిలలో కూడా ఒక ప్రధానమైన అంశం అందరినీ కూడా ఏంది ఒక రాజకీయంగా కనిపించిన అంశం ఏంది అనేది అదొకసారి నేను చూస్తా. ఇక చూడుర్రి, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు పోరాటం అంటూ చూడొచ్చు. ముఖ్యమంత్రికి తీరిక లేదా? రైతులు చస్తుంటే రాజకీయం చేస్తారా? నేటి పరిస్థితికి కాంగ్రెస్ అసమర్థతే కారణం. 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ గడప దాటంగానే కట్కబంద్ అయినట్టుగా ఆగిపోతాయా? ఉన్నది ఉన్నట్లుగా నడిపించలేని తెలివి లేదా? నా కళ్ళ ముందే నీటి గోస వస్తుంది అనుకోలేదు. ఎండిన పంటలు చూస్తుంటే పానం పోతున్నది. ఎండిన పంటకు 25,000 ఇవ్వాలి, 500 బోనస్, క్వింటాల్కు 2,500 ఇవ్వాల్సిందే. ఆ రైతు రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్ళైంది? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు? రైతు బంధు 12 రోజులలో ఇచ్చాం. హామీలపై వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం, అది రణరంగం చేయడానికి సిద్ధం. సూర్యాపేట ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రకటన. యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం అంటూ కూడా నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ అండి. అయితే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఒక్కసారి వినాలే. ఇక్కడ రాష్ట్రంలో పంటలు ఎండని జిల్లానే లేదు. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు, ప్రస్తుతానికి 32 జిల్లాలు, భవిష్యత్తులో అది 18 జిల్లాలట. మరి మనకు తెలియదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి వస్తున్న లీక్లు. ఒకటి, నల్గొండ జిల్లాలోనే 3 నుంచి 4 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. ప్రతి ఊరిలో 100 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఈ రోజుకి కూడా నాగార్జున సాగర్లో 14 టీఎంసీల వాటర్ను వాడుకునే అవకాశం ఉంది. కేఆర్ఎంబీ అనేది మన బాస్ కాదు, 2 రాష్ట్రాలకు నీళ్లు పంచేది అంతే. ప్రభుత్వానికి పిఆర్ స్టంట్లు తప్ప ప్రజల బాధలు తప్పవా? పిఆర్ స్టంట్లు అంటే అక్కడ ఇట్లా నిల్చొని ఏం చేస్తారంటే ఇట్లా నిల్చొని ఒక ఫోటో తీసేసి ఆ వీడియో వైరల్ చేయడానికి మాత్రమే. పిఆర్ స్టంట్, పబ్లిక్ స్టంట్ అన్నట్టు. ఏదైనా ఏది ఆడ ఏం లేకపోయినా మసిబూసి మారేడుకాయ అద్భుతం ఉంది ఎల్లన్నా మల్లన్నా అగ్గో ముఖ్యమంత్రి అనేటట్టు చేయాలన్నట్టు. అది దాంతోపాటు ఇక ప్రజలకు ఎక్కడికి పోవాలి అంటే గత 8 ఏళ్లలో బోరుబండ్లు కనిపించలేదు. రాజకీయాలకు తీరికలు ఉన్నాయి కానీ ప్రజల అవసరాలకు తీరిక లేదు. రైతు బంధు గతంలో 12 రోజులలో వేశాం. ప్రభుత్వం ఇష్టానురీతంగా మాట్లాడుతున్నారు. కొందరు గెలిచిన వాళ్ళకైతే కొంత టైం ఇస్తాం. అట్లనే ప్రస్తుతం 4 నెలల టైం ఇచ్చినాం. ప్రస్తుతం నీళ్ల కోసం బిందెలు పట్టుకునే పరిస్థితి తీసుకువచ్చింది ఎవరు? ఈ